సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ రిటైర్మెంట్ లైఫ్ ఎలా సాగుతుంది ఇప్పుడు? భగవంతుడు నాకు రిటైర్మెంట్ ఇవ్వలేదు. ఓకే. ఒక బాధ్యత అప్పగించారు. ఆహా. సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఇంకొక బాధ్యత నువ్వు చేయాల్సింది ఉందని చెప్పేసి నాకు ఈ బాధ్యత ఇచ్చారు కాబట్టి నేను రిటైర్ అవ్వలేదు. ఓకే. ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి రిటైర్ అయ్యాను. అవును సార్. యా. ఇప్పుడు మళ్ళీ వేరే జాబ్లో ఉన్నాను. ఓకే. సో మీకు ఆ జాబ్లో ఉన్నప్పుడు ఎప్పుడు అది వదిలే సినిమాకి రావాలి అని అనిపించలేదా? సినిమాలకు రావాలన్న కోరిక ఉంది సార్ నాకు. అది నా ఆశయం కూడా, జీవిత ఆశయం కూడా. సినిమాల్లోకి రావాలన్నది, ఒక సినిమా నటుడు అవ్వాలన్నది, అందులో ఒక ప్రముఖ నటుడుగా వెలుగుతూ ఉండాలని నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక. ఓకే. సాధిస్తాను, అవుతాను అన్నటువంటి నమ్మకం కూడా నాకు బలంగా ఉన్నది మొదటి నుంచి కూడా. కాకపోతే పరిస్థితులు అనుకూలించక ఈ వైపు రావడానికి నాకు సరైనటువంటి వాతావరణం లేక ఇలాగ ఉండిపోయాను. రిటైర్ అయిన తర్వాత నాకు స్వేచ్ఛ దొరికింది, దారి దొరికింది, భగవంతుని అనుగ్రహం దొరికింది. అంటే చిన్నప్పటి నుంచి కోరిక అన్నారు కదా సార్? అవును సార్. ఇప్పుడు ఆ కోరిక ఎంతవరకు తీరిందంటారు? అసలు ఇప్పుడు కాదు ఈ కోరిక. నాకు సినిమా నటుడు అవ్వాలనే కోరిక నేను 2017లో తీరింది నాకు. ఓకే. కానీ ఒక మంచి నటుడిగా, ప్రతిభావంతమైనటువంటి నటుడు అని అనిపించుకునటానికి అవకాశం ఇప్పుడు వస్తున్నది. కొన్ని సినిమాలు ఇప్పుడు చేసి ఉన్నాను, అవి రిలీజ్ అయితే మంచి పేరు వస్తుంది. ఓకే. అండ్ మీ నిజాయితీ మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? తెలియదు సార్, నేనైతే నిజాయితీగా ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటేనే ఓకే వీళ్ళకి చాలా ఆస్తి వెనకేసుకునే అవకాశం ఉంటుంది అంటారు. సో బట్ మీ విషయానికి వచ్చేసరికి అది అలా లేదు. మీరు గవర్నమెంట్ జాబ్ కంప్లీట్ చేశారు, అది అయిపోయింది, ఇప్పుడు సినిమాల్లోకి వచ్చారు, ఇప్పుడే ఇంకా మంచిగా సంపాదించడం స్టార్ట్ చేశారని చెప్పి విన్నాను. అవును సార్. సో అందుకనేసి ఈ క్వశ్చన్ అడిగాను, అది ఎంతవరకు కరెక్ట్ అనేసి. అంటే కావచ్చు సార్, నేను 100% నిజాయితీగా ఉంటాను. ఓకే. మోసము, అబద్ధము, ఈ మనసులో ఒకటి పైకి ఒకటి, ఇవి నా దగ్గరికి రావు, నేను వాటి దగ్గరికి వెళ్ళను. బట్ ఇండస్ట్రీలో అవంతా ఉంటాయి కదా సార్? కుదరదు సార్. ఓకే. కుదరదు. కానీ నా దారిలో నేను వెళ్తున్నాను. నా యొక్క ధర్మాన్ని, నా యొక్క అవసరాన్ని, నా యొక్క పరిస్థితిని నేను అనుకూలంగా చేసుకుంటూనే వెళ్తున్నాను తప్ప ఎక్కడ నేను దారి తప్పలేదు, ఎక్కడ నేను ఎటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం కలిగించుకోలేదు. ఓకే. సరిపెట్టుకుంటున్నాను, ఉన్నదాంతో సరిపెట్టుకుంటున్నాను, వచ్చిన దాంతో తృప్తి పడుతున్నాను, చేయవలసింది చేస్తున్నాను, ఆరాట పట్టడం లేదు, వేరే ఆదుర్ద పట్టడం లేదు, హడావుడి చేసుకోవట్లేదు. ఉన్నదాన్ని, వచ్చిన దాన్ని మాత్రమే చక్కగా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను.